హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీలత. ఇది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ మధ్యలో నేనేం చేస్తాననేది ఈ వీడియోలో ఉంటుంది. నచ్చిన వాళ్ళు చూడండి. ఫస్ట్ నేను ఉదయం లేవగానే వాటర్ తాగుతాను. వాటర్ తాగిన తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేస్తాను. వాటర్ తాగిన వెంటనే ముందు నేను చేసుకునే పని ఏదైనా ఉందంటే అది దుప్పట్లు మడత పెట్టడం. ఇలా దుప్పట్లు మడత పెట్టేస్తే ఇంకా పని స్టార్ట్ చేసేవచ్చు. దుప్పట్లు మడత పెట్టకుండా కానీ వంటకు కానీ ఇంకా ఇల్లు తుడ్డం కానీ వెళ్ళిపోయమంటే ఇంకా దుప్పట్లు బెడ్ మీద అలానే ఉంటాయి. అందుకని ముందు దుప్పట్లు మడత పెట్టేస్తున్నాను. ఈ దుప్పట్లు మడత పెట్టేసిన తర్వాత ఫస్ట్ డోర్లన్నీ ఓపెన్ చేస్తాను. నైట్ అంతా క్లోజ్ అయి ఉంటాయి కదా, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఇలా డోర్లు తీసి కర్టెన్ తీస్తే. ముందు నేను డోర్లు కర్టెన్స్ ఇవన్నీ తీసేస్తా. విండోస్ ఇవన్నీ తీసేసిన తర్వాత ఇంకా ఇల్లు తుడవడం స్టార్ట్ చేస్తాను. ఈ ఇల్లు తుడడానికి నాకు దగ్గర 15 to 20 మినిట్స్ పడుతుంది. కానీ ఏం లేనట్టే ఉంటుంది, కానీ తుడుస్తుంటే డస్ట్ వస్తూనే ఉంటుంది అనమాట. 20 మినిట్స్ పడుతుందా అనుకోకండి. ఒక్కొక్క రూమ్ నేను 2 times తుడుస్తూ ఉంటాను, అందుకే అంత టైం పడుతుంది. ఇవన్నీ తుడిచేసాక ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోతాను. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత దీపారాధన చేసుకుంటాను. ఒక్కోసారి దీపారాధన నేను వంట చేసిన తర్వాత చేస్తాను. ఈరోజు ముందే చేసుకుంటున్నాను. ఇలా దీపారాధన అయిపోయిన తర్వాత నేను ఇంకా వంట స్టార్ట్ చేస్తాను. వంట స్టార్ట్ చేయడానికి ఫస్ట్ నేను గ్యాస్ ఒకసారి క్లీన్ చేస్తాను. నైట్ అంతా బయట డస్ట్ పడుతుంది కదా, అందుకని ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నట్స్ ఏమి నానబెట్టలేదు, అందుకోసం ఈరోజు దోశ వేద్దామని పల్లీలు తీస్తున్నాను. ఒక్కొక్కసారి నట్స్, ఒక్కొక్కసారి రాగి జావా, ఇలా దోశ ఇలా మార్చి తింటూ ఉంటాము. ఈరోజేమో దోశలు వేస్తానని పల్లీలు వేగించుకుంటున్నాను. పల్లీలు వేగించేటప్పుడు సిమ్లో పెట్టి వేగిస్తే చట్నీ టేస్ట్ బాగుంటుంది. అది చల్లగయ్యే లోపల దోశ బ్యాటర్ని తీసుకున్నాను. కావాల్సినంత దోశ బ్యాటర్ ఒక గిన్నెలో తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. వెంటనే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ పొలకుండా ఉంటుంది. పల్లీలు, పచ్చిమిర్చి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. మనం ఏదైనా మిక్సీ పట్టుకున్నప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పడితే బాగుంటుంది, లేకపోతే మిక్సీ వేగంగా ఖరాబ్ అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వీటిని పోపు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను. ఈ దోశ తవాని నేను విస్మయ్ ఫుడ్ నుండి తీసుకున్నాను. ఒక 7 years అవుతుంది. ఈ తవాలో దోశలు చాలా బాగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మిల్లెట్ దోశ అండి, ఇది అరికల దోశ. ఈ దోశ పైన నేను ఎగ్ కొట్టుకుంటున్నాను. ఆ దోశలో ఆ ఎగ్ మీద కొంచెం పెప్పరు, పసుపు, అలాగే ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకుని తీసేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అరికెల దోశ ఇంకా పల్లీల చట్నీ, పల్లీలు పుట్నాలు కలిపి చేశాను. చాలా బాగుంటుంది. ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. లంచ్లోకి ఈరోజు సాంబార్ చేద్దామని పెసరపప్పు, కందిపప్పు తీసుకుంటున్నాను. నేను సాంబార్లోకి పెసరపప్పు, కందిపప్పు 2 వాడతాను. ఆ 2 కలిపి వండడం వల్ల సాంబార్ టేస్ట్ బాగుంటుంది. ఏ ప్లేస్లో అయితే తీసానో ఆ డబ్బాల్ని అదే ప్లేస్లో మళ్ళీ తిరిగి పెట్టేస్తాను. అలా పెట్టేస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటే. ఒకసారి ఇలా కడుక్కుంటాను. కడిగిన నీళ్ళు వంపేసుకోకుండా ఒక గిన్నెలో వేసి అవి మొక్కలకు వేస్తాను. ఇలా కడిగేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసి పసుపు, పచ్చిమిర్చి వేసి కుక్కర్లో ఒక 4 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకుంటాను. ఉడికించే ముందు ఒక అరగంట పాటు దాన్ని నానబెట్టుకుంటాను. ఇప్పుడు రైస్ తీసుకుంటున్నాను. రైస్లో ఏమైనా పురుగులు ఉంటాయేమో అని చెప్పి ఒకసారి చూస్తున్నాను. పురుగులు ఏం లేవు, కానీ ఒకసారి ఇలా అన్నం వండేటప్పుడు ఇలా చూడడం అలవాటు నాకు, అందుకని ఒకసారి చూసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి కడిగేసి ఆ వాటర్ను కూడా ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఈ రెండింటిని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటాను. నానబెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఉడికించుకుంటాను. కర్రీ వండుదామని ఫ్రిడ్జ్లో ఆగాకరకాయలు ఉంటే ఆగాకరకాయలు తీసుకుంటున్నాను. మా శ్రీకాకుళంలో వీటిని అంగాకరకాయలు అంటారండి. ఈ ఆగాకరకాయలు నేను మార్కెట్లో 200 రూపాయలు ఇచ్చుకున్నాను. ఆగాకరకాయలను ఒక గిన్నెలో వేసి అందులో ఉప్పు, వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెడితే దానిపైన ఉన్న మట్టి ఎక్కం వచ్చేస్తుంది. నేను వాటర్ వేసి దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల సింపుల్గా క్లీన్ అయిపోతాయి అవి. అన్నం, పప్పు అవి ఉడికే లోపల నేను
ఉదయం టిఫిన్లకు వచ్చిన ప్లేట్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ఎప్పుడూ అప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల సింక్ ఖాళీగా ఉంటుంది, అలాగే కిచెన్లో చూడగానే నీట్గా ఉంటుంది. ఎప్పుడూ అప్పుడు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. ఒకేసారి అన్నీ క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను కడుగు నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని నేను మొక్కలకు వేసుకుంటున్నాను. నేను బాల్కనీలో పచ్చిమిర్చి, తీగ బచ్చలి, తమలపాకు మొక్క, అలాగే కరివేపాకు, పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్స్ని పెంచుకుంటున్నాను. అలాగే ఉదయానికే కషాయం తాగడం కోసం నేను తులసి మొక్కను పెంచుకుంటున్నాను. ఈ మధ్యనే వేసాను తులసి మొక్క, చిన్నగానే ఉంది, వాటికి కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఉదయానికి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. బట్టలు కూడా అయిపోయేవి. వాటిని తీసుకొని ఇక్కడ నేను ఆరబెట్టుకుంటున్నాను. ఇవన్నీ శుభ్రంగా దులిపేసి ఆరబెట్టుకుంటున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు కొంచెం నలిగిపోయి వస్తాయి కదా, కొంచెం దులిపి ఆరబెడితేనే నీట్గా ఉంటాయి. వాటన్నింటినీ ఇలా దులిపేసుకొని ఆరబెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఇలా ఆరిపోయే లోపల అన్నం పప్పు ఉడికిపోతుంది. నేను వచ్చే లోపల అన్నం పప్పు ఉడికిపోయింది, వాటిని తీసుకుంటున్నాను. ఇప్పుడు సాంబార్లోకి ముక్కలన్నిటిని వేసుకుంటున్నాను తాలింపు పెట్టి. కొంచెం ఆయిల్లో కొంచెం మెంతులు, ముక్కలన్నీ వేసుకొని బాగా మగ్గించుకుంటున్నాను. సాంబార్ అవుతుండగానే ఒక పక్కన కర్రీ కూడా వండుకుంటున్నాను. ఈరోజు ఆగాకరకాయ బంగాళదుంప కర్రీ కలిపి వండుతున్నాను, ఫ్రై చేస్తున్నాను. ఈ రెండు ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఆగాకరకాయలు ఈ సీజన్లో దొరుకుతాయి, చాలా మంచిదండి హెల్త్కి. కిలో 200 అంట ఆగాకరకాయలు. కర్రీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఫ్రై అయిపోయింది, వీటిని తీసి పక్కన పెట్టుకొని సాంబార్కి పోపు పెట్టుకుంటాను. ఈ సాంబార్ పోపు పెట్టుకోవడం అయిపోయిందంటే లంచ్ రెడీ అయిపోయినట్టే. మధ్యాహ్నం తిన్న తర్వాత కిచెన్ అంతా నీట్గా చేసుకుంటానండి. గిన్నె లేకుండా క్లీన్ చేసుకొని బాల్కనీలో పెట్టుకుంటాను. అంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.